నమస్తే ఫ్రెండ్స్, నేను మీ లక్ష్మిని. వెల్కమ్ టు లక్ష్మీ కిచెన్. ఈరోజు మన రెసిపీ ఏంటంటే మామిడికాయ పప్పు చేసుకుందామండి. 2 మామిడికాయలు తీసుకొని బాగా కడిగి మామిడికాయల మీద తొక్క అంతా తీసి సన్నగా కట్ చేసుకుందాం. కుక్కర్ తీసుకొని 1 గ్లాస్ కందిపప్పు వేసుకుందాం. వాటర్ వేసుకొని కందిపప్పును బాగా కడుగుదాం. ఒక గ్లాస్ కందిపప్పుకు 2 గ్లాసులు వాటర్ వేసుకుందాం. 1 టమోటా సన్నగా కట్ చేసుకొని వేసుకున్నాను. కొంచెం కరివేపాకు వేసుకుందాం. 1/2 స్పూన్ పసుపు వేసుకుందాం. 1/2 స్పూన్ ఆయిల్ వేసుకుందాం. కుక్కర్ మూతకు రబ్బర్ పెట్టుకొని విజిల్ పెట్టుకొని కుక్కర్కి పెట్టుకున్నాం. గ్యాస్ ఆన్ చేసుకొని స్టవ్ మీద కుక్కర్ పెట్టుకొని 5 విజిల్ ఇచ్చేంత వరకు పప్పును ఉడికించుకున్నాం. ఐదు విజిల్ల తర్వాత స్టవ్ మీద నుంచి కుక్కర్ దింపుకున్నాం. మూత తీసి పప్పు బాగా ఉడికిందండి. పప్పు గుత్తి తీసుకొని పప్పు బాగా ఎనుపుకున్నాం. పప్పులో నీళ్లు పోసుకొని పప్పు మళ్ళీ ఎనుపుకున్నాం. పప్పుకు తాలింపు పెట్టుకున్నామండి. గ్యాస్ ఆన్ చేసుకొని బాండీలు పెట్టుకొని 2 స్పూన్ల ఆయిల్ వేసుకుందాం. 1 స్పూన్ జీలకర్ర వేసుకున్నాం. 1 స్పూన్ ఆవాలు వేసుకున్నాం. 1 స్పూన్ మినపప్పు వేసుకున్నాం. కొన్ని ఎల్లిపాయలు వేసుకున్నాం. ఎల్లిపాయలను బాగా ఫ్రై చేసుకుందాం. సన్నగా కట్ చేసుకున్న ఉల్లిగడ్డలు వేసుకున్నాం. రెండు ఎండుమిరపకాయలు వేసుకున్నాం. కొంచెం కరివేపాకు వేసుకున్నాం. కట్ చేసుకున్న పచ్చిమిరపకాయలు వేసుకున్నాం. కట్ చేసుకున్న టమోటా వేసుకున్నాం. సన్నగా కట్ చేసుకున్న మామిడికాయల ముక్కలు వేసుకుందాం. హాఫ్ స్పూన్ పసుపు వేసుకుందాం. 1 స్పూన్ సాల్ట్ వేసుకున్నాం. అంతా ఒకసారి బాగా కలుపుదాం. 5 నిమిషాలు బాగా ఫ్రై చేసుకుందాం. 5 నిమిషాల తర్వాత మామిడికాయ ముక్కలు బాగా ఫ్రై అయినాయండి. 1.5 స్పూన్ కారం వేసుకుందాం. కారం అంతా కలిసేటట్టుగా అంతా కలుపుదామండి. ఎనుపుకునే పప్పు వేసుకుందాం. ఒకసారి అంతా బాగా కలుపుదాం. పప్పును 2 నిమిషాలు ఉడికించుకుందాం. 2 నిమిషాల తర్వాత సన్నగా కట్ చేసుకున్న కొత్తిమీర వేసుకుందాం. గ్యాస్ ఆఫ్ చేసుకొని పప్పును దింపుకున్నాం. మన మామిడికాయ పప్పు రెడీ అయిపోయిందండి. నా వీడియో గిన నచ్చితే నాకు లైక్ చేసి సపోర్ట్ చేయండి. ఇంకొక కొత్త రెసిపీతో మళ్ళీ కలుద్దామండి.